హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు మీ విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు సంబంధించి మరి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా మీ విషయంలో కూడా ఇష్టాలు ఎలా చూపిస్తున్నారు, ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, అలానే వీరు ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎంతవరకు మంచిగా ఉంటున్నారు అండ్ వీరి మీద కూడా ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట. నేను మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి టాప్ ఆఫ్ డెక్ అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఆలోచనలో మీ విషయంలో పాజిటివా నెగిటివా ఇది కూడా అంతే. అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ బట్టి ఎమోషన్స్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం. ముందుగా మీ ఎనర్జీస్ అయితే చూద్దామండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి షఫల్స్ చేస్తున్నాను. ముందుగా మీవి యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ వీరి విషయంలో ఉండే ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అన్నవి పిక్ చేసుకోండి. పిక్ చేసుకుంటే ఈ పర్సన్ మీ విషయంలో ఉండే యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ 5 ఎనర్జీస్ కార్డులో ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మీరు అనుకున్న దానికి జరిగే వాటికి ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఈ విధంగా మీరు యూనివర్స్ నుండి సమాధానాలు తెలుసుకోవచ్చు. ముందుగా ఈ పర్సన్ ఆలోచనలు, ఎనర్జీస్ మీ విషయంలో ఎలా ఉన్నాయి. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయండి. హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వారు ఒంటరిగానే ఉన్నప్పుడల్లా, ఒంటరిగానే ఉండి కాదు, మైండ్ ఆబ్సెంట్లో ఉంటున్నారు. వారు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానీ, మనం షఫల్స్ చేసినప్పుడు ఎనర్జీస్ వచ్చాయి కదా, మైండ్ ఆబ్సెంట్లో ఉంటున్నారు అంటే మీ విషయంలో కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుందండి. నిద్ర పట్టకపోవడం అలాంటి ఎనర్జీస్ అన్నమాట. ఓకే, ద వోల్ హెర్మిట్ కార్డ్ చూసారా, ఇది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చూడండి, 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అండ్ ద వోల్ కార్డ్ హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ పర్సను మీరు లేని జీవితం ఎలా ఉంటుందో, మీకు దూరంగా ఉండి సంతోషంగా ఉన్నారంటే లేదండి, దూరంగా ఉండి మీతోటే ఉంటున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు. వారి సోల్ ఎనర్జీస్ అన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా ఉండి చాలా సంతోషంగా ఉన్నారని మీరంటుంటే, ఈ పర్సన్ మాత్రం వారు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ ఆలోచనలు పోవు అండ్ వారి మైండ్లో ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారంటండి. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ మైండ్లో చాలా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. 7 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా మీ టాపిక్ రాకుండా, మీ పేరు రాకుండా వాళ్ళకి రోజు గడవదనమాట. అంటే డే స్టార్ట్ అయ్యేది మీతోటి, ఎండ్ అయ్యేది మీతోటి. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ మీరుంటే అందరూ వారితో ఉన్నట్టే ఫీల్ అవుతారంట. కానీ మీరు లేని జీవితం వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు వారి లైఫ్లో చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఒంటరి వారే. మీతో ఉంటేనే వాళ్ళకి అందరూ ఉన్నట్టు ఫీల్ అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఏంటంటే మీ విషయంలో ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు, చాలా విషయంలో ఆర్గ్యుమెంట్ చేయటం, ఫైట్ చేయటం అండ్ ఎన్నోసార్లు గెలవాలనుకున్నారు. ఓడిపోవడమే ఎక్కువే కానీ
ఇప్పుడు మీ విషయంలో ఎలా ప్రయత్నించినా సరే వారు అనుకున్నది చేయలేకపోతున్నారు అండ్ సాధించలేకపోతున్నారు. ఇక్కడ మీకు ఎలా చెప్పేది, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడున్న సిచ్యువేషన్లో మీరు ఇష్టమా, మీరంటే కోపమా, మీరు అసలు మిమ్మల్ని వదులుకోవాలనుకుంటున్నారా, మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారా, మీకు దూరంగా ఉండి సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఇలా మీ ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానాలు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు వీరి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఎంత మంచి లైఫ్ ఉన్నా అండ్ అదంతా వాళ్ళకి కంటికి కనిపించట్లేదండి. దిక్కుమాల లైఫ్లా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి లైఫ్ని ప్యూరిటీగా అనిపించట్లేదు. అన్నీ ఫేక్గా కనిపిస్తున్నాయి. బాగుంటున్నట్టే చుట్టూ ఉన్న వాళ్ళకి, చూసే వాళ్ళకి బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి తెలుస్తుందన్నమాట వాళ్ళ జీవితం ఎలా చండాలంగా ఉందో, ఎలా ఉందో. అందుకే ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఆలోచన మీ వైపే ఉంటుంది. ఒక మంచి తెలుస్తుంది, ఒక చెడు తెలుస్తుంది. వీళ్ళ ఆలోచనలన్నీ మీ వైపే. ఒక్కొక్కసారి వీళ్ళు మీ వైపే మాట్లాడతారు, మీతోటే ఉండాలనుకుంటారు. ఇలా ఈ పర్సన్ చెప్పేది ఇదే. మీ విషయంలో ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించట్లేదు. మీరు లేకపోతే వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. మీరు వారితో ఉంటే అన్నీ వారితో ఉన్నట్టే ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. మీరు గొడవ పడుతున్నారే కానీ ఆ గొడవకి చాలా కారణాలై ఉంటాయి. వీరు సమాధానం చెప్పట్లేదు అంటే వీళ్ళ వైపు కూడా మీరు ఆలోచించాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. మీ విషయంలో ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చెప్తున్నారు. మరి థర్డ్ పార్టీ వారి గురించి కూడా చూద్దాం. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చేసి జడ్జిమెంట్, 5 ఆఫ్ కప్స్, హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఉన్నాయి కదా. ఇవి షఫల్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఉండే ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఉండే సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ కప్స్, ఇది 8 ఆఫ్ కప్స్. అర్థమైందా? ఈ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితో ఉండే బాండింగ్ మాత్రం ఒక అవకాశాల కోసమే ఉన్నట్టు, కోరికలైతే ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని ఎంచుకోవటానికి, ఈ థర్డ్ పార్టీ వారిని ఇష్టపడడానికి, ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ని కావాలనుకోవడానికి ఇక్కడ చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి బాగున్నారా, చూసే వాళ్ళకి బాగున్నట్టు అనిపించినా సరే వీరి బాగోగులు మాత్రం వీళ్ళకి తెలుసు. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇది ఒక లస్ట్ ఎనర్జీ కూడా ఉందండి. ప్రేమ వేరు, కామం వేరు. ఇక్కడ కోరికలతో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏంటంటే ఇవి కోరికలకు సంబంధించి ఇదే లస్ట్ ఎనర్జీ అనమాట. ఈ థర్డ్ పార్టీ వారితోటి ఉండేది నిజమైన జీవితం కాదు, నిజమైన ప్రేమ అనేది కాదు. అంటే ఒకటి ఆశించే ఉంటుంది, ఒకటి ఇచ్చేవి ఉంటాయి. వీరి జీవితంలో వారికి అన్నీ ఉన్నా, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వీరితో ఎంత మంచి బాండింగ్ ఉన్నా సరే ప్రేమ అనేది కనిపించట్లేదండి. మీ పర్సన్కి కావాల్సింది ఇప్పుడు జీవితంలో అన్నీ కావాలనుకున్నారు కానీ ఒక చోటే దొరికాయి. ఆ దొరికిన చోట వీరికి కావాల్సినవి లేవన్నమాట. అంటే ప్రేమ వేరు, కామం వేరు అన్నాం చెప్పాం కదా. ప్రేమ అన్నది ప్రాణం నిలబెడుతుందండి, కామం అన్నది ప్రాణాలను తీస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారిని ఎంచుకుని తప్పు చేశాం. జీవితంలో అన్నీ బాగుంటాయి అని అనుకున్నారు కానీ బాగోగులు మాత్రం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. వీళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చామా, ఎప్పుడు వెళ్ళిపోదామా, అండ్ ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవడం బెటరు, ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారంట. మీ వైపు చూస్తుంటే 7 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ చూస్తే మీకోసం ఫైట్ చేయాలి, మీకోసం మిమ్మల్ని సాధించుకోవాలనే ప్రయత్నాలు మీ వైపు ఇలా చేస్తుంటే
ఇక్కడ మూవ్ ఆన్ అంటున్నారు ఈ పర్సన్. థర్డ్ పార్టీ వారి విషయంలో మూవ్ ఆన్ అయితే అయిపోతారంటండి. వీళ్ళతోటి ఉండలేకపోతున్నారు, వీళ్ళతోటి జీవితం నచ్చలేదు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేమ అంటే లైఫ్ లాంగ్ బాగుంటుంది, కానీ కామం అన్నది వెగుటు అనిపిస్తుందండి. ఇక్కడ ఒక రకంగా ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ మంచివాళ్ళు కావచ్చు, కానీ థర్డ్ పార్టీ వారు అయితే మంచివారైతే కాదు. థర్డ్ పార్టీ వారి బుద్ధులు వేరండి. థర్డ్ పార్టీ వారు ఒక అవకాశవాదులు, ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు. అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది నిజమైన ప్రేమగా క్రియేట్ చేస్తారు, కానీ అందులో ప్రేమ ఉండదు. అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అది దొంగ ప్రేమ, నిజమైన జీవితం అయితే కాదు. వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు, అంటే ప్రేమతో కంట్రోల్ చేస్తుంది అనమాట. అతి ప్రేమ అనర్థాలను దారితీస్తుంది. ప్రేమ అన్నది మనసుని దూరం చేస్తుంది. అందుకే మీకు ఈ థర్డ్ పార్టీ వారికి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తోటి, అంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ చెప్పే మాటలు వీరి నుండి మూవ్ ఆన్ అయిపోవాలని, మూవ్ ఆన్ అవ్వడం అంటే వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది, వీరితో జీవితం అన్నది కంటిన్యూ చేయాలనేది అనుకోవట్లేదండి. అప్సెట్ అవుతున్నారంట ప్రతి సిచ్యువేషన్కి. వాళ్ళకి జీవితం మీద విరక్తి వేరు, వెగటుతనం వేరనమాట. వెగటుగా అనిపిస్తుంది. ఎనర్జీస్ అన్నవి థర్డ్ పార్టీ వారితోటి వెగటుగా ఉండే ఫీల్లో ఉంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసే వాళ్ళకి బాగుంది. నగలు వేసుకుంటే చూసే వాళ్ళకి నచ్చుద్ది, కారులో తిరిగితే చూసే వాళ్ళకి నచ్చుతాయి, మంచి మంచి బైకులు ఏంటి, మంచి మంచి హౌస్లు ఏంటి, డబ్బు ఏంటి, చూసేవాళ్ళు ఇది చూసే బాగుంది అనుకుంటారు, కానీ జీవితంలో జరిగేది వేరేలా ఉంటుంది కదా. ఆ జీవితం మీ పర్సన్కి నచ్చట్లేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, థర్డ్ పార్టీ వారు చాలా మంచి వాళ్ళమ్మా, చాలా బాగా చూసుకుంటారు, ఈ పర్సన్ చాలా అదృష్టవంతులు అని అందరూ మాట్లాడుకుంటారు, కానీ మీ పర్సన్ మనసుకి వీళ్ళు మంచివాళ్ళ కాదా అని మీ పర్సన్కే తెలుసండి. ఈ ఎనర్జీస్ అనేవి ఎవరికైతే రిజోనేట్ అవుతుందో మీరు మాత్రమే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. మన ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా లేదా అంటే వెగట జీవితంతో ఉంటున్నారండి. అంటే అప్సెట్ అవ్వడం, హర్ట్ అవ్వడం వేరు, ఇక్కడ విరక్తి వేరు. లైఫ్ మీద అతి అన్నది ఎక్కువైపోయిందండి. అతి అన్నది మొహం మొత్తడం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఇక్కడ మీ విషయంలో చూసుకుంటే మంచి ఏంటో చెడేంటో మీ నుండే నేర్చుకున్నారు, మిమ్మల్ని చూసే అర్థం చేసుకుంటున్నారు. మీరున్న లైఫ్కి, ఇప్పుడు వీరు ఉన్న థర్డ్ పార్టీ వారితో ఉన్న లైఫ్కి తేడాలు తెలుసుకోవటం అనమాట. ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం. మళ్ళీ ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి ఎనర్జీస్ అయితే తీద్దామండి. ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే తీద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ తర్వాత మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోమన్నాను కదా, అవి లాస్ట్లో చూద్దామండి. దీని తర్వాత వీరి మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూసాక నెక్స్ట్ మీరు ఎంచుకున్న నెంబర్స్ బట్టి అక్కడ మీ పర్సన్ యాక్షన్స్ అన్నది మీ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి మీకు సమాధానాలు అయితే వస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సను మీకు కనెక్ట్ అయ్యారు, ఎమోషన్స్ పరంగా కనెక్ట్ అయ్యారు. క్లారిఫికేషన్ చూస్తే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి, సాడ్గా ఉంటున్నారంట. ఇప్పుడు ఈ పర్సను మీ గురించి ఏడుస్తున్నారు, సాడ్గా ఉంటున్నారు.
లైఫ్లో వారు ఉన్న సంతోషాలన్నీ వదులుకొని లేని వారి కోసం బాధపడ్డం. అంటే వీరి లైఫ్లో మీరైతే లేరు కదా, లేని వారి మీద ప్రేమ ఎక్కువైపోయిందండి, ఉన్నవారిని దూరం పెట్టడం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు ఎంతలా బాధపడ్డారో, వాళ్ళు కాంటాక్ట్ రావడం కోసం, వాళ్ళు మీతో మాట్లాడాలని, ఇలా ఒక డిప్రెషన్ స్టేట్లోకి అయితే మీరైతే వెళ్ళిపోయారు కదా, ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదే. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో డిప్రెషన్లో అయితే ఉన్నారండి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో మీరు లేని లైఫ్ అనేది ఇప్పుడు ఈ పర్సన్కి రిగ్రెట్గా అనిపిస్తుంది. మీ విషయంలో చేసిన దానికి పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని వదులుకొని తప్పు చేశామన్న గిల్టీ ఫీల్తో పాటు ఒక రకంగా పశ్చాత్తాపం కూడా పడుతున్నారండి. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఒక్కరోజు నిర్ణయం మీ జీవితమే మార్చేసిందంటండి. మీరేమో ఈ పర్సన్తో ఎవరితో అయినా మాట్లాడినా అంటే వీరి లైఫ్లోకి ఎవరైనా వచ్చేస్తారన్న భయంతో బతికారు. అదే నిజం చేశారని ఈ పర్సన్ ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం మీ జీవితం మారిపోయింది, వాళ్ళ జీవితం మార్చుకునేలాగా చేసుకున్నారన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే లైఫ్లో అన్నీ కావాలండి, కావాలనుకున్న వాటిలో బాధ పెట్టేవి ఉంటాయి, బాధపడ్డవి ఉంటాయి. ఇలాగా మిమ్మల్ని బాధ పెట్టి ఒక నిర్ణయం వల్ల మిమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు లైఫ్లో ఇక వాళ్ళకి కావాల్సింది వెతుక్కుని వెళ్ళిపోయారు. మరి ఆ జీవితం బాగుందా అంటే చూసే వాళ్ళకి బాగుంది, కానీ వాళ్ళ జీవితం వాళ్ళకే నచ్చలేదంట. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో, మీరు వారిని వద్దనుకుంటారేమో, వదిలేస్తారేమో అని ఒక డిప్రెషన్ అన్నది మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి 8 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ చెప్పేది ఇదే. ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ చాలా ఊహించుకుంటున్నారండి. ఇప్పుడు వారు మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఎలా సమాధానాలు ఇస్తారు, వారు ఇప్పుడు వారంతట వారు మాట్లాడడానికి కొంచెం ధైర్యం సరిపోవాలండి. అలానే మీరు ఏం మాట్లాడినా మీరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఇప్పుడు మీరు పడ్డట్టు అండ్ ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు బంధానికి నిలబడ్డారు, కట్టుబడి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనటానికి ఎవ్వరూ సరిపోరండి. మీ పర్సన్ అనరాని మాటలు అని ఉంటారు, అన్నవాళ్ళ మాటలు వినుంటారు. మరి మీ విషయంలో మీరు మీ పర్సన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు అలా చేసావు ఏంటి. ఇప్పుడు వారు ఎప్పుడు వచ్చినా సరే మీరు అడిగేంత రైట్ మీకుంది. కానీ ఈ పర్సన్ వచ్చి మాట్లాడడానికి ఇప్పుడు చేసిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ ఊహించుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడాలి అండ్ మీ పర్సన్ గురించి వీళ్ళు మాట్లాడట్లేదు, దూరం అయిపోయారు, ప్రతి విషయం మీరు పిన్ టు పిన్ తెలుసుకునే ఉంటారు కదా. మరి తెలుసుకున్నప్పుడు వీరి మీద అసహ్యం ఉంటుందా, కోపం ఉంటుందా అంటే అవే ఊహించుకుంటున్నారండి. ఈ ఊహించుకునడంలోని డౌన్ అయిపోతున్న ఎనర్జీస్ అన్నవి వాళ్ళు ఎంత హ్యాపీగా మిమ్మల్ని తలుచుకుంటా అండ్ అంతే వాళ్ళు సిచ్యువేషన్స్ కొన్ని తలుచుకోగానే డౌన్ అయిపోతాయి అన్నమాట. ఎనర్జీ పాజిటివ్తో పాటు నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్తో పాటు పాజిటివ్ ఉంటుంది. మీ విషయంలో మీరు పాజిటివ్గానే ఉంటారండి, కానీ వీళ్ళ వైపు కొన్ని క్యాల్కులేషన్స్ చేస్తే వాళ్ళు మీతో ప్రవర్తించిన తీరుకి, మాటలకి అన్నిటికీ లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కలకి ఇప్పుడు సమాధానం చెప్పే రోజైతే వచ్చింది. ఈ 8 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట వదిలేరు. మరి ఆ మాట వదిలేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు అండ్ భరించేవి భరించారు. బాధలైనా, కష్టాలైనా, సమస్యలైనా మరి మీరు తీసుకున్న పెయిన్ వీరు కూడా తీసుకోగలరా అండ్ వీరు మొయ్యగలరా, ఈ భారాలన్నీ మొయ్యగలరా అండ్ వీళ్ళు ఏదైనా తీసుకోగలరంటే అస్సలు మీకున్న ధైర్యం కానీ మీకున్న మొండితనం కానీ వీళ్ళకి భయం ఎక్కువండి. ఒక రకంగా చెప్పాలంటే చూస్తాకి భారీగా కనిపిస్తారు అండ్ బాధ్యతగా కనిపిస్తారు, కొంచెం టెక్కుగా కనిపిస్తారు, కానీ చూడ్డానికి డమ్మీ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే భయం, మనసులో పిరికితనం ఉంటుంది, కానీ చూసేవాళ్ళకి హైదరాబాదుగా హడావుడిగా ఉంటారు అంతే. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఈ పర్సను మీకోసం మేనిఫెస్ట్ చేస్తారంట. మోసం చేసిన వాళ్ళ మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీకు ఫన్నీగా అనిపించచ్చండి. ఈ పర్సన్
మీ విషయంలో కామెడీ పీస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళందరూ కామెడీ పీస్ లెక్కే. ఇప్పుడు కామెడీ పీస్ ఎందుకు అంటున్నామంటే మీలాంటి మంచి వాళ్ళని విలువ తెలుసుకోలేకే కదా, మిమ్మల్ని బాధ పెట్టే కదా ఇక్కడ థర్డ్ పార్టీ వారిని ఎంచుకుంది. మరి ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో బాగున్నారా అంటే ఇక్కడ వెర్రి వెంగళప్పలైంది మీరా వారా. నమ్మి మోసపోవడం కాదండి, వాళ్ళకి వెగిటు లైఫ్లో లీడ్ చేస్తున్నారు. మీరు బాధ్యతగా ఉన్నారు అండ్ బంధం విలువ తెలిసేలా చేశారు అండ్ బాధపడేలా చేశారు. అంటే మీరు చెప్పక్కర్లేదు ఇలా ఉండమని, మీరేమి అనవసరం లేదు, దేవుడే చేశాడు మీ విషయంలో. ఇక్కడ ఈ పర్సన్ బాధపడేలాగా అసలైన వాళ్ళని వీళ్ళకి పరిచయం చేసి రైట్ పర్సన్ ఎలాంటి వారో విలువ తెలిసేలా చేశారు. రైట్ పర్సన్ అంటే మీరేనండి. రాంగ్ పర్సన్ లైఫ్ని ఎంచుకుని ఇప్పుడు వీరు జీవితం విలువ తెలుసుకుంటున్నారన్నమాట. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. 3 ఇయర్స్ కానీ 3 మంత్స్ కానీ మేబీ ఇక్కడ మార్చ్ మంత్, పోయిన సంవత్సరం మార్చ్ మంత్ ఉంది కదా, ఆ మార్చ్ మంత్లో విడిపోయిన వాళ్ళు, పోయిన సంవత్సరం ఏముంది మార్చ్ మంత్లో మీకు గొడవలు అయ్యి ఉంటాయి కదా, ఈ పర్సన్ వదిలేసి వేరే వాడిని మ్యారేజ్ చేసుకోవడం కానీ రిలేషన్స్ పెట్టుకోవడం కనీసం ఏదైనా చేసి ఉండొచ్చు. ఈ 3 ఇయర్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయిన వారికి మళ్ళీ ఈ 3 మంత్స్లో మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ వచ్చి మీతోటి ఉన్న లైఫ్ కోసం కష్టపడతారండి. ఇప్పుడు ఈజీగా వదులుకోవడం వేరు, మళ్ళీ కావాలనుకోవడం కష్టపడడం చాలా ఇది అనమాట. అంత ఈజీగా వీరి లైఫ్లో మీరైతే దొరకరు. అంటే ఇప్పుడు కావలసుకున్నది వెతుక్కుంటూ వెళ్ళారు, దేవుడిచ్చిన వరం కాదనుకున్నారు, ఇప్పుడు ప్రసాదం కాదనుకుని చెత్తని ఎంచుకున్నారండి. ఈ చెత్త అన్నది వెగిటి పుడుతుంది. ప్రసాదం అన్నది ఎలా ఉంటుంది, ఎప్పుడు దాని వెగిట అనిపించదు, ఏమనిపించదు, అలా ఉంటుందన్నమాట. నిజంగా దేవుడిచ్చిన వరం ఏంటంటే మీరు వారికి ప్రసాదంలో దొరికారు, కానీ ఎవరో చెప్పారని ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కరువు మేళం లాగా ఫీల్ అయ్యారండి. ఇది ఒక కరువు మేళం అనమాట. మీ పర్సన్ మెంటాలిటీ కరువు మేళం. అలా ఈ థర్డ్ పార్టీ వారికి ఇలా కనెక్ట్ అయ్యారు. వీరి విషయంలో ఇలా ఉన్నారు, మీ విషయంలో ఇలా ఉన్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఈ పర్సన్ తోటి మాట్లాడతారండి. ఆ పర్సన్ మార్చ్ మంత్లో మీకు ఏ విషయమో చెప్పి ఇక్కడ వారు బ్రతిమలాడే టైం అయితే వచ్చింది, క్షమించమని అడుగుతారు అండ్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. నైన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, 3 ఆఫ్ కప్స్. ఈ థర్డ్ పార్టీ వారితోటి అంతేమీ లేదండి. థర్డ్ పార్టీ వారితోటి ఎంజాయ్మెంట్ లైఫే కానీ అది మంచి లైఫ్ అయితే కాదన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఒక థర్డ్ పార్టీ వారికి చాలా అలవాట్లు అయితే ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీ వారికి వీరి అలవాట్ల వల్ల వీరు బాధపడుతున్నారు తప్ప వీరి బాధ ఈ థర్డ్ పార్టీ వారు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ వారు ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే ఇష్టపడతారు. మీ పర్సన్కి ఈ లైఫ్ అన్నది ఫస్ట్లో ఇష్టపడ్డారు, కానీ ఆ లైఫ్ని చూసి వీళ్ళకి భయం అన్నది కనిపిస్తుందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బెంగా బెడద అన్నది అనిపిస్తుంది. వీరి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అంటే వీరితో ఉన్న లైఫ్ అనేది వీరికి ఒక భయం అనేది కనిపిస్తుంది. అంటే వీరి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారికి చాలా కొన్ని అలవాట్లు అయితే ఏంటంటే ఇవి స్వార్ట్స్ ఎనర్జీ ఏంటంటే కొన్ని విషయాలు నచ్చకపోతే గొడవలు జరగటం. ఈ కప్స్ ఎనర్జీ ఏంటంటే కాంబినేషన్స్ ప్రకారంగా చెప్పాలంటే ఇది ఒక ఎమోషన్ అనుకోవచ్చు, హ్యాపీనెస్ అనుకోవచ్చు. ఈ స్వార్ట్స్ ఎనర్జీ సమస్యలకి ఇక్కడ ఎమోషన్ అన్నమాట.
వీరి అలవాట్లు వీరిని ఏడిపిస్తున్నాయి. అండ్ దీని విషయంలోనే వీళ్ళ మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి. థర్డ్ పార్టీ వారి పద్ధతి బాగోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ డెత్ కార్డ్ అండ్ 2 ఆఫ్ పెంటికల్, 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ తోటి ఏం చేయాలనుకుంటున్నారు? రీస్టార్ట్ చేస్తారా అంటే, ఒకవేళ థర్డ్ పార్టీ వారు మంచివారు కాదనుకోండి, సర్ది చెప్పుకోవడమో మార్చుకోవడమో చేయాలనుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్కి అర్థం కావట్లేదు. వీళ్ళతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నా సరే వీరు మారతారా, మార్చుకోవచ్చా? ఇక్కడ డబ్బు విషయం మ్యాటర్ ఏదో జరుగుతుందండి. వీరి వల్ల మీ పర్సన్ ఏదో ఒక రోజు నష్టపోవచ్చు. మీ పర్సన్ వల్ల వీరు ఏదైనా చిక్కుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళతోటి ఎలా ఉందంటే చిక్కు, వీళ్ళని వదిలేస్తే ఒక చిక్కు, వదలకపోతే ఒక చిక్కు. అంటే 2 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే, వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ముందు ఒక అడుగు వేయలేరు. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా జీవితాంతం ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అంత కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల కొన్ని సమస్యలు అయితే ఉన్నాయంట. ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎండ్ అయితే ఒక రకంగా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలన్నట్టుగా అనుకుంటున్నారు. నెక్స్ట్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఇది కూడా చూడండి, డెవిల్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ అండ్ డెవిల్ ఎనర్జీ, వ్యాండ్స్ ఎనర్జీ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి. ఇది డెవిల్ కార్డ్ అనమాట. అంటే వీరి వల్ల జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నారు, కానీ బాగుపడింది ఏది లేదు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ట్రాప్ అయ్యారు, చిక్కుకుపోయారు. ఇక్కడ వీరితోటి ఫైట్ చేసి గెలవాలనుకుంటున్నారు, కానీ వీరు గెలవనివ్వట్లేదు. వీరు గొడవ పడుతున్నారు అండ్ వీరి మీద గెలవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వీరి వల్ల లైఫ్ అనేది స్పాయిల్ అయినట్టుగా చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్స్ అయితే లేదు. మీరు అనుకోవచ్చు కదా, ఎప్పుడు చెప్పిన ఇదే మాట చెప్తారు, ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదంటే ఎనర్జీస్ మరి అలానే చెప్తున్నాయండి. ఎనర్జీస్ బట్టి కదా రీడింగ్ ఇచ్చేది. ఈ 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఇది వ్యాండ్స్ అనమాట. 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చినాయి, 5 ఆఫ్ సార్ట్స్ వచ్చింది. మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి మీద మీ పర్సన్ గెలవాలి అనుకుంటున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎంత సఫర్ అవుతున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల జీవితం నాశనం అయిపోతుంది అనే కదా గొడవలు పడేది. ఈ థర్డ్ పార్టీ వారు అన్న వాళ్ళు ఒక డెవిల్ ఎనర్జీ అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక టాక్సిక్ పర్సన్ అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఉన్నది మంచి బంధం అంటే టాక్సిక్ రిలేషన్షిప్ లాగా కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారితోటి టాక్సిక్ రిలేషన్షిప్ మంచి బంధం అయితే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు వాళ్ళ మూర్ఖత్వమే చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ. కక్కలేక మింగలేక అన్నట్టు అనిపిస్తుంది ఎనర్జీ. అనవసరంగా మూర్ఖత్వం ఒకరు చెప్పే ఉంటుంటారండి. థర్డ్ పార్టీ వారు మంచివారు కాదు, మిమ్మల్ని మీ విషయంలోని ఎన్నో రకాలు చెప్పారు, మీ విషయంలో తప్పు చేస్తున్నారు, ఇక్కడ వీరి విషయంలో ఆలోచించమని చాలామంది చెప్పు చూసుంటారు. మీ పర్సన్ వినిపించుకోలేదు. చెప్పుడు మాటలు విన్నంత ఈజీగా మంచి మాటలు ఎక్కవండి జనాలకి. మరి మీ పర్సన్ కూడా ఇదే రూల్ ఫాలో అయ్యారు. ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మొండితనంగా చేసుకున్న నిర్ణయం ఇప్పుడు వీళ్ళని ఎటు కాకుండా చేసింది. వీరిని వదిలేసుకోవాలా, వదలబుద్ధి కావడం అనే మాట లేదండి. వీళ్ళని వదిలించుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వదిలే సమస్య అయితే కాదు. కొన్ని రోజులు వెయిట్ చేయాలా, కొన్ని నెలలు వెయిట్ చేయాలా, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలంటే వీళ్ళకి ఇంకా దారి తెన్ను లేని లైఫ్ అయిపోయింది. థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది ట్రాప్ అయింది. మీ విషయంలో అయితే వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటే కానీ ఇక్కడ మీ నుండి క్షమాగుణం అయితే రాదు. అంటే మీకు క్షమించే గుణం ఉన్నా సరే వీళ్ళు చేసే పనులకి మీకు కూడా ఒక రకంగా కోపం అనేది వస్తుంది కదా. ఆ కోపాన్ని తట్టుకునే ధైర్యం వీరికైతే లేదండి. ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందున్న పొగరికి మీతో ఉన్న మాటలకి చాలా తేడాలు తెలుసుకుంటారు. వీళ్ళ పొగరు అనడానికి కారణం థర్డ్ పార్టీ వారు. ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి రావడానికి కారణం మీ ప్రేమ. అందుకే జనాలు కొంతమంది చెప్తారండి, మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి చెప్పే మాటలు వినిపించుకోరు, కానీ చెడు మాటలు తప్పుడు మనుషుల వల్ల జీవితం బాగుంటుందని అనుకుంటారు. అది తర్వాత తెలుస్తుందండి, రోజుల తర్వాత తెలుస్తుంది. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ అన్నట్టుగా చెప్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఈ పర్సన్ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీరు ఎంచుకున్న కార్డ్స్ అంటే 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అనేది పిక్ చేసుకోమన్నాను కదా. పిక్ చేసుకున్న వాటిలో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మరి మార్చిలో రాగానే మరి మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవడం, ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో చూద్దాం.
ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్ చేసి 1 నుండి 5 వరకు మీ ప్రశ్నలకి సమాధానాలు అయితే దొరుకుతాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఏ ఎనర్జీస్ కార్డ్ అయితే ఎంచుకున్నారో దీనికి మీరు ఇచ్చే సమాధానం 1 నుండి 5 వరకు మీరు ఎంచుకున్న ఎనర్జీస్కి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. మీ పర్సన్ యాక్షన్ మీ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది, మీరు అనుకున్నట్టు మీ పర్సన్ ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మధ్య మధ్యనే తీస్తాను కార్డ్స్. ఓకే, 1 నుండి 5 వరకు ఎంచుకోండి. ఓకే, 1వ నెంబరు ఇదిగోండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఓకే, మీరు మీ పర్సన్ సోల్మేట్ అవుతారండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారితో డిస్కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా మీరు సోల్మేట్ లవ్ అవుతున్నారు, సోల్మేట్ లైఫ్గా కూడా మారబోతున్నారు. అంటే మీ పర్సన్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వడానికి కారణం మీరు వారి జీవితంలో రాసి పెట్టిన బంధంగా ఉండబోతుంది. 1వ ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ మళ్ళీ మీతో కలవబోతున్నారండి, కలుసుకుంటున్నారు, లైఫ్లో సోల్ పార్ట్నర్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ 2వ ప్రశ్నకి టెంపరెన్స్ ఎనర్జీ. ఈ పర్సను మీ విషయంలో ఇలా చేసావని బాధపడడం తప్ప మీ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం అయితే సరిపోవట్లేదండి. సిచ్యువేషన్స్ కోపంగా అనిపించినా సరే మీ విషయంలో ఎమోషనల్ అవ్వడం, అంటే వారి లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదు. వారు ఏడిపించడం వల్ల వారు ఇప్పుడు ఏడుస్తున్నారు, అండ్ మీ వల్ల మిమ్మల్ని ఏడిపించినందుకు ఇదే కర్మ ఫేస్ చేస్తున్నట్టు మీ పర్సన్ చెప్తున్నారు. కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయిపోతారని, అడ్జస్ట్మెంట్ అయ్యే లైఫ్గా వాళ్ళు లీడ్ చేస్తారని, వారి వల్ల మీరు బాధపడితే ఇక్కడ అంతకన్నా బాధపడే లైఫ్ వీరు చూస్తున్నారని ఈ పర్సన్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి, వారి లైఫ్లో ఉన్న కష్టాలు మీతో షేర్ చేసుకోవడానికేనండి ఇది ఈ ఎనర్జీ. అండ్ 3వ ప్రశ్నకి హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ మిమ్మల్ని దేవత, గాడ్ అన్నట్టుగా చెప్తున్నారు. మీలో ఉన్న పద్ధతే, మీలో ఉన్నంత మంచితనం ఇక్కడ డివైన్ కనెక్షన్లా వీరైతే ఫీల్ అవుతున్నారు. వీరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ ఈ పర్సన్కి మీ పర్సన్కి మీకు డివైన్ బంధంగా రాసి పెట్టుంది. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి, యాక్షన్ తీసుకోవడానికి కారణం కూడా మీరే అయ్యారు. అంటే వారి రాతలో రాసింది మీరే. ఇక్కడ పెళ్లి బంధంగా ముడిపడుతుంది. ఓకే, ఇది 3వ ఎనర్జీస్ కార్డ్. అండ్ 4వ ఎనర్జీస్ కార్డు 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా ఈ పర్సను. ఏ అవకాశాలు చూసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ అవకాశాల వల్ల బాధపడుతూ మళ్ళీ తిరిగి రావడానికి కారణం కూడా మీరయ్యారు. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి. కారణం ఏమిటంటే వీరి లైఫ్లో పెళ్ళి అన్నది ఫెయిల్యూర్ లైఫ్గా చూసి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుని రావడానికి కారణమైతే అవుతుంది. ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారి జీవితంలో ఉన్న లైఫ్ ఫెయిల్యూర్ వల్ల మళ్ళీ లైఫ్ అన్నది మంచిగా ఉండాలని మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణమైతే అవుతుంది. ఎస్ అండి, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఫైనల్గా 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ దారి తప్పారని అండ్ సరైన దారి మీరే అవుతున్నారని అండ్ వీరి లైఫ్లో అన్నీ కావాలనుకుంటున్నారండి. అన్నీ కావాల్సుకున్న దాంట్లో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. చూసారు కదా, ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న వాళ్ళకి మీరే వాళ్ళకి అయిన వాళ్ళుగా మారిపోయారు. అంటే వీళ్ళకి కొంచెం పొగరు ఎక్కువండి. వారి లైఫ్లో అన్నీ ఉన్నాయి కదా, ఎవరు అవసరం లేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనుకున్నారు. కానీ ఆ హ్యాపీనెస్ కాస్త కొంతమంది కొన్ని మాటల వల్ల హర్ట్ అవ్వటం చూసే అంటే వీరి లైఫ్లో ఉండే విధానం ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు. అలానే పద్ధతి బాగుంటలేదు. ఇప్పుడు వీళ్ళకి విలువైన గౌరవమైన ఉండాలి అంటే
మీరు పక్కన ఉంటేనే వీళ్ళ జీవితం ఒక విలువ అన్నది పెరుగుతుంది. ఇది గొప్పగా చెప్పడమో, మిమ్మల్ని హైప్ చేసి మాట్లాడడమో కాదు. దారి తప్పిన వాళ్ళని దారిలోకి తెచ్చుకునే మనస్తత్వం మీలో ఉందండి. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. ఈ పర్సన్ ఏ ఏ అవకాశాలు చూసుకుని ఏవైతే ఆనందంగా ఉంటాయి అనుకున్నారో అదే చెడు మార్గం అని అవతల వాళ్ళు తెలుసుకుని అండ్ మంచి మార్గంలోకి రావడానికి జీవితంలో అన్నీ ఉంటే లేని వాటిలో ఆనందమే ఉంటుందని ఆ లేని వాటి కోసం వెతుక్కుంటూ రావడానికి కారణం మీరే అవుతున్నారు. ఇది 5వ ఎనర్జీస్ కార్డ్. ఈ పర్సన్ మీతో చెప్పేది ఏంటంటే చాలా వ్యసనాలు వ్యామోహారాలు ఉన్నాయి కదా, మీరు బాధపడేవి అవన్నీ వదిలేసుకుని వచ్చేస్తారంటండి, వదులుకుంటారంట. ఇప్పుడు మీతోటి ప్రేమ అనేది కనెక్ట్ అవుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీ విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ వారి ఉండే విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు ఎలాగో నాకు కాంటాక్ట్ అయితే ఉండొచ్చు. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీరు సపోర్ట్ చేస్తూ లైక్ చేయాలని ఆశిస్తున్నాను. మంచి మంచి కంటెంట్స్ తోటి మీకు ఈ ఛానల్ అయితే దొరుకుతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.